బిడ్డ బిడ్డ అంటాం ఆపండి, పేరు పెట్టి పిలవండి, లేకపోతే మేడం అని పిలవండి. బిడ్డ ఏంటండి బిడ్డ? తనకి సైతాన్ పట్టింది అనుకుంటున్నాం మేడం. చెరువు కట్ట దగ్గర వెళ్తారు కదా మేడం, రోజు అక్కడి నుంచి చర్చకు వస్తాడు, అక్కడ సైతాన్ పట్టినట్టు. సైతాన్ పట్టింది అంతేగాని అతను జోసెఫ్ అయితే సైతాన్ పట్ట. అసలు ఎలా నమ్ముతున్నారు ఇవన్నీ? బుద్ధి, జ్ఞానం, మానవ మర్యాద, సిగ్గు, శరం లేదు మేడం. యేసుప్రభు నేను తీయను మేడం. నేను కూడా ఒక మేరీ మాతను మేడం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడిఆర్. జై కృష్ణ ధర్మరక్షణ. ఈరోజు యావత్ హిందూ సమాజంతో పాటు క్రైస్తవ్యంతో ఏమాత్రం సంబంధాలు ఉన్నటువంటి మహిళలు కానీ, వారి భక్తులు కానీ, లేదా అన్నా తమ్ముడు ఎవరైనా కానీ కొత్తగా మీ అమ్మాయి చర్చికి వెళుతుందా, పాస్టర్తో సన్నిహితంగా ఉంటుందా అనే విషయాలు మీరు చర్చిస్తూ దాని మీద ఆరా తీస్తూ ఒక కంట కనిపెట్టకపోతే మాత్రం చాలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయండి. ఎందుకంటే ఈ మతం అనే ముసుగులో, ఏదైతే దేవుని ఆరాధనలు అనే ముసుగులో దేవునితో మాట్లాడిస్తాను, దేవుడు నీకు అండగా ఉంటాడు, నేను దేవుని యొక్క బిడ్డని, దేవుని స్వరూపుని, నా మాటలు దేవుడు ఆలకిస్తాడు, నాకు కనబడతాడు, నాతో స్పష్టత చేస్తాడు అని ఎవరైతే చెప్తున్నారో పాస్టర్లు, వారిలో ఎక్కువ శాతం మంది, ఒక రకంగా చెప్పాలంటే 90% పైగా ఇలాగే ఉన్నారేమో అని ప్రమాదం కలిగే విధంగా విస్తుపోయేటువంటి నిజాలు, కఠిన సత్యాలు మీ ముందు పెడుతున్నా. ఈరోజు నేను చూపించబోయేటువంటి ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత, చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పడంతో పాటు ఈ వీడియోస్ని, ఏదైతే నేను చూపిస్తున్నటువంటి కొన్ని వందల సాక్ష్యాలని మీరు సామాన్య ప్రజానికానికి, ముఖ్యంగా క్రైస్తవ్యంలోకి వెళ్ళే అమాయక ప్రజలకి, మహిళలకి ఈ వీడియోలు చూపించాలి. అది మీ బాధ్యతగా తీసుకోండి. దయచేసి మొదటిగా చర్చికి వెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చారు. పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము, తన దేవుడు మాత్రం చెప్పడము. ఆయన పేరు జోసెఫ్ మేడం. పాస్టర్ గారు ప్రేయర్ చాలా బాగా చేస్తారు మేడం. అతను ప్రేయర్ చేయడము, దేవుని గురించి చెప్పడము, బైబిల్ చదవటము, ప్రేయర్ ఎక్కడున్నా మేము ఇద్దరం కలిసే వెళ్తాం మేడం. కలిసే చేస్తాము. చర్చ్ ఓపెన్ చేయడము, నేను మొత్తం చర్చిలో సేవ చేస్తూ ఉంటాను మేడం. చర్చికి ఎక్కువ ఇట్లా పాస్టర్ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను మేడం. పాస్టర్ చెప్పే మాటలకి, పాస్టర్ కి దేవుడు కనిపిస్తారు, ఏసఐ కనిపిస్తారు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. ఏసఐ నేను కూడా చూడాలి అని. అతను చూపిస్తానని కూడా చెప్పాడా? చూసాడు. జాగ్రత్తగా వినండి. పాస్టర్కి బాగా కనెక్ట్ అయిందంట. ఎందుకంటే అతను ప్రేయర్ బాగా చేస్తాడట, దేవుడితో మాట్లాడతానన్నాడంట, దేవుడిని చూపిస్తానన్నాడంట ఒక పాస్టర్. మేడం చూపిస్తానని కూడా చెప్పాడు. నేను కూడా చూసాను మేడం ఏసఐ. నేను చూసాను. అతను చూపించాడా, మీకే కనిపించారా? అతను చూపించాడు మేడం. ఎట్లా అంటే ఒక విషయాలు చేస్తే ఏసఐ నీకు చూపిస్తాను. ఆ పాస్టర్ యేసయ్యని, వాళ్ళ దేవుణ్ణి ఈ అమ్మాయికి చూపించాడంట. చూడండి, క్లారిటీగా చివరి వరకు వినండి. 45 రోజులు తను చెప్పిన ఖాతా చెప్పిన చోటుకి వెళ్తే ఏసఐ కనిపిస్తా అని చెప్పాడు మేడం. నేను చూసాను, చూసాను. పాస్టర్ కే సంబంధించింది. పాస్టరే పిలిచారు, పాస్టరే చూపించారు, నాకు దేవుడు చూపించాడు. నా కడుపులో దేవుడు ఏసఐ పెరుగుతున్నాడు. అవును మేడం, నా కడుపులో ఏసఐ పెరిగాడు. 4 నెలల నుంచి పెరుగుతున్నాడు. ఏసఐ అని ఇట్లా అమ్మాయి అవ్వచ్చుగా. ఏసై అంట ఆమె కడుపులో పెరుగుతున్నాడంట. ఏసయ్య తన కడుపులో పెరుగుతున్నాడంట. అంటే ఆ అమ్మాయి గర్భవతి ఎలా అయ్యింది అనేది మీరు తెలుసుకోవాలి. నగ్న ప్రార్థనలు చేసిందంటండి. లేదు మేడం, ఏసఐ పుడతానని నాకు చెప్పాడు మేడం. కళలో నాకు ఏసఐ పుట్టాడు కూడా. సరే అమ్మా, ఇదంతా బానే ఉంది. ఓకే, నువ్వు ఏదో సేవ చేసావు, ఇంకేదో చేస్తే ఏసఐ కడుపులో ఉన్నాడని చెప్తున్నావు, అదంతా ఓకే. అసలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావు? ఏంటి సమస్య? పాస్టర్ నన్ను దూరం పెడుతున్నాడు మేడం. చర్చికి వెళ్తుండగా నాకు అర్థమైంది కదండి. ఆ పాస్టర్ అంటే ఈమెను దూరం పెడుతున్నాడంట. ఏదో ప్రార్థనలు చేసి సేవ చేస్తే, ఏది చర్చిలో సేవ చేస్తే, పాస్టర్కి సేవ చేస్తే కడుపు వస్తుందండి. చర్చిలకి వెళ్ళే వాళ్ళు నాకు దేవుడి స్పష్టతతో కడుపు వచ్చింది అని చెప్తుంటే ఎంత భయానకంగా ఉంది. చాలామంది కొన్ని సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. నేను చర్చిలో జాయిన్ అవ్వడం బట్టి, సేవకురాలుగా ఉండడం బట్టి, యేసుకు ప్రార్థన చేయడం బట్టి నాకు కడుపు వచ్చింది అంటే ఆ పాస్టర్ని అనుమానించాలా, లేకపోతే ఈ అమ్మాయిని అనుమానించాలా అర్థం కావట్లా. ఇలా కొన్ని వందల సాక్ష్యాలు మీరు వింటూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ సంఘటన చూడగానే ఎంత భయం వేస్తుందండి. ఇంకా చాలా ఉంది, ఒకసారి వినండి. ఇంకా అమ్మాయిలు బలైపోతారో తెలియదు, అందుకని అతనితో మాట్లాడదాం. ఎవ్రీ కేసు తీసుకునేటప్పుడు కూడా వీళ్ళు చెప్పిందే కాకుండా వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ కంప్లీట్ కి సంబంధించి ప్రతిదీ స్టడీ చేసే, వీళ్ళు చెప్పేది నిజమైతేనే నేను ఇక్కడ తీసుకెళ్తాను. లేదా ఈ అమ్మాయి కేసు తీసుకొచ్చేటప్పుడు ఏదో ఫ్రాడ్ కాదు ఇది. కావాలంటే ఛానల్స్ లో వీడియోస్ చూడండి. ఈ అమ్మాయి ఉదాంతం పక్కాగా జరిగింది. క్లారిటీగా వీడియో సాక్ష్యాలతో సహా, ఫుటేజ్తో సహా, మాటలతో సహా
కాల్ రికార్డ్స్ సహా అన్నీ వాళ్ళు తెలియపరిచిన తర్వాతే ఈ వీడియో వాళ్ళు చేయడం జరిగింది. ఇంతకంటే ఏం కావాలి? పాస్టర్ కావాలి, పాస్టర్ కావాలి, పాస్టర్ కావాలి, అతని దగ్గర సైతాన్ని వదిలిపోవాలి, నువ్వు బిడ్డలు కనాలి. అవును మేడం. మరి ఎట్లా జరుగుతుంది? మా దగ్గరికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? మీరే ఏదో ఒక న్యాయం చేస్తారని వచ్చాను మేడం. మీరే ఏదో ఒక చేయాలి మేడం. పాస్టర్ చాలా ఇప్పుడు అంతా ఇలా ఉంది. మీ అమ్మ నాన్న ఏమంటున్నారు? మా అమ్మ నాన్న చీప్ గా చూస్తున్నారు మేడం. నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు, నాతో మాట్లాడట్లేదు, ఇంట్లో ఉండొద్దని వెళ్ళగొట్టేశారు మేడం. ఎక్కడున్నావు ఇప్పుడు? నేను మా ఇంటి పక్కనే రూమ్ తీసుకొని ఉంటున్నాను మేడం. మరి డబ్బులు కూడా లేవు మేడం. నేను ఏదో కూలి పని అట్లా వెళ్తున్నాను మేడం. ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఈ జోసఫ్ మటు కరగట్లా నీ పాస్ లో? లేదు మేడం. అసలు ఫోన్ చేస్తే కూడా బూతులు తిడుతున్నాను మేడం. నన్ను ఇష్టం వచ్చినట్టు బజార్ దానివి. ఈ అమ్మాయిని వాడుకొని ఈ అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని నగ్న ప్రార్థనలు చేసి తర్వాత దూరం పెట్టాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంటే ఒక పాస్టరు అమ్మ నా బూతులు తిడుతున్నాడంట, బజార్ దాని అది ఇదని. వినండి. తీరని తిడుతున్నాను మేడం. అంటే మొత్తం సైతానే? అవును మేడం, సైతాన్ బట్టే చేస్తున్నాను మేడం. పాస్టర్ అలా చేయరు మేడం, చాలా మంచోడు మేడం. అసలు ఎందుకు పడతాయి సైతాన్లు? చెరువు దగ్గర నుంచి వస్తారు కదా మేడం, చెరువు దగ్గర పట్టి ఉంటారు మేడం దయ్యం. ఇంతకుముందు ఎవరికైనా ఇట్లా సైతాన్ పట్టడం తెలుసా నీకు? సైతాన్ పట్టి చర్చికి వచ్చిన వాళ్ళకి పాస్టర్ మంచిగా చేసినాడు మేడం. ఓ, అట్లా సైతాన్ పెట్టిన వాళ్ళని పాస్టర్ మంచిగా చేశాడు. ఇప్పుడు కానీ మళ్ళీ ఆయనకి పట్టిన సైతాన్ని ఆయన వదిలించుకోలేకపోతాడు. అవును మేడం. అర్థమైందా? అందరికీ నగ్న పూజలు చేస్తున్నాడు. సైతాన్లు అందరి చేత, అందరికి ఎవరికైతే సైతాన్ పట్టింది, ఎవరైతే నిజంగా తెలివైన వాళ్ళుగా ఉంటారో, ప్రశ్నించే వాళ్ళుగా ఉంటారో, ఇదంతా ఫ్రాడ్ అని చెప్తారో వాళ్ళందరికీ సైతాన్ పట్టినట్టుగా భావిస్తారు. వాళ్ళందరికీ స్పెషల్ ట్రీట్మెంట్ చేసి మోటివేషన్ చేసి వాళ్ళందరికీ కూడా యేసు దేవుడు అని చెప్పేసి వీళ్ళు స్పెషల్ క్లాసులు అనమాట, భయపెట్టి బెదిరించి వాళ్ళు మతం మారుస్తారు. అలాగే ఈ అమ్మాయికి కూడా మోటివేషన్ చేశాడు. ఒక రకంగా ఇది పిచ్చడగా మారిపోయింది అనమాట ఈ అమ్మాయి. అలాంటి సైతాన్లో నుంచి పాస్టర్కి మాత్రం సైతాన్ పట్టిందంట ఈ అమ్మాయి చెప్తుంది. ఆ సైతాన్ మాత్రం వదలట్లేదంట. ఆ సైతాన్ పట్టడం బట్టే ఈ అమ్మాయిని దూరం పెడుతున్నాడంట. లేకుంటే పాస్టర్ చాలా మంచోడంట కడుపు చేసిన తర్వాత కూడా. ఒకసారి వింటే, సైతాన్ పట్టిన వాళ్ళకి 42 days అట్లా ఉపవాసం చేయమంటారు మేడం. ఉపవాసం చేస్తే పోతుంది అని చెప్తారు మేడం. అట్లా చేసిన వాళ్ళు మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం చర్చిలో, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 42 రోజులు అంటున్నావు కదా, ఇందాకేమో 45 రోజులు అన్నావు కదా. ఇప్పుడు ఈ 42 రోజులు చేసే వాళ్ళతో కూడా రహస్యంగా బిల్డింగ్ లో కలుసుకుంటుంటాడా? అవును మేడం, వాళ్ళు కూడా కలుసుకుంటాడు. అవును మేడం, రహస్యంగా రమ్మంటాడు. 45 రోజులు 42 రోజులు అట్లా చెప్తాడు, చేస్తారు, వాళ్ళు కూడా మంచిగా అయిపోతారు మేడం. అట్లా అర్థమైందా? ఎవరికైతే సైతాన్ పట్టిందో వాళ్ళందరినీ కూడా 45 రోజులు, 42 రోజులు, 48 రోజులు అని చెప్పేసి నగ్న పూజలు చేస్తున్నాడు వాడు. వాళ్ళందరినీ వాడుకుంటున్నాడు. ఈ పిచ్చదానికి తెలియదు. ఈ పిచ్చదానికి మళ్ళీ కడుపు. నాకు కూడా దేవుడు చూపిస్తాను చెప్పి నా కడుపులో యేసుబాబు పుట్టాడు మేడం. పుడతా అని చెప్పాడు మేడం, నా కల్లో కనిపించి. ఇప్పుడు ఇతను కూడా నీ కడుపులో యేసయ్య పుడతాడని చెప్పాడు ఎప్పుడన్నా? చెప్పాడు మేడం. చెప్పే మనం కలిస్తేనే యేసుబాబు పుడతాడు అని చెప్పాడు. అందుకని నువ్వు కలిసావు. అవును మేడం. ఇప్పుడు యేసుప్రభు పుట్టిన తర్వాత ఏమో నాకేం సంబంధం లేదు అంటున్నాడు. యేసు ప్రభు నీ కడుపులో పుడతాడు నాతో పడుకుంటే అనే విధంగా మోటివేషన్ చేసి అమ్మాయిని వాడుకున్నాడు వాడు. ఇప్పుడు నా ద్వారా నీకు యేసు ప్రభు పుడతాడు అంటున్నాడు వాడు. పరిశుద్ధాత్మ అని చెప్పేసి వాడికి ఏమనిపించిందో మీనింగ్. మరి వాడితో పడుకుంటే పరిశుద్ధాత్మ పుడతాడా? ఏంటి పిచ్చేంటి అంటే మతంలోకి వెళ్ళి మోటివేషన్ అయిపోయి ఏడుపు ప్రార్థనలు చేసి, మోకాలు ప్రార్థనలు చేసి బుర్ర చిప్పు మెదడంతా పోతుందేమో, ముఖ్యంగా ఇలాంటి అమ్మాయిలకి. ఇప్పుడు ఆ పాస్టర్ గాడి మాటలు విందాం ఒకసారి. ఎంత దారుణంగా, ఎంత వైవిధ్యంగా ఉన్నాయో ఆడి మాటలు వినండి. ఆడి పాస్టరా లేకపోతే పిచ్చోడా ఏం అర్థం కావట్లా. ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది తగులుతున్నారు. సమాజంలో గౌరవప్రదంగా కనబడుతున్నారు, తెల్ల బట్టలు వేసుకొని కనబడుతున్నారు, కానీ వాళ్ళ మైండ్ ఏమీ పనిచేయట్లా. వాళ్ళు చేసేదంటే శాడిస్ట్ పనులు, బీభత్సమైన మతోన్మాదం. ఒకసారి చూడండి. హలో, జోసఫ్ గారు మాట్లాడుతున్నారు? చెప్పండి బిడ్డ. నేను ప్రసన్న అండి, నా పేరు ట్రీ మీడియా ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. స్టెల్లా అని మీకు ఎవరైనా తెలుసా అండి? లేదు బిడ్డ. స్టెల్లా పేరుతో ఉన్న యువతి మీకు ఎవరైనా తెలుసా? ఆ అమ్మాయి మీ చర్చికి వస్తూ ఉండేదట, మీకు తెలుసా? బిడ్డ నా అమ్మ వచ్చేది. మీ చర్చికి వస్తుండేదా? మా చర్చికి వస్తుండే బిడ్డ. ఓకే ఓకే అండి. ఇప్పుడు మీరు ఆ చర్చిలో పాస్టర్ గా ఉన్నారా? ఇప్పుడు ఆ స్టెల్లా అనే యువతి మా దగ్గరకు వచ్చిందండి. చూడండి, వీళ్ళు మాట్లాడేదానికి, వీళ్ళు వేసే ప్రశ్నలకి, వాడు మాట్లాడేదానికి అసలు సంబంధం ఉండదు. మధ్యలో బిడ్డ, ఆమెన్, దేవుడి బిడ్డలమే, ఎన్ని కటింగ్లు ఎక్స్ట్రాలు ఉంటాయి చూడండి మొత్తం. మీడియా ఛానల్ కి వచ్చింది. ఇప్పుడు మేడం ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాతో పాటు, ఆవిడ మాట్లాడతారు. ఒకసారి మీతో మాట్లాడండి. హలో జోసెఫ్. చెప్పండి బిడ్డ. ఇప్పుడు ఈ స్టెల్లాకి నేను యేసయ్యను చూపిస్తాను అని చెప్పారా మీరు? అవును బిడ్డ. చూపించారా మరి యేసయ్యని? ఈ లోకపు జనాలు అన్నిటికీ ఆ యేసే కారణం బిడ్డ. ఏంటి ఏం ఆవిడేం అడుగుతుంది, వీడేం చెప్తున్నాడు?
మీరు యేసయ్యను చూపించారా లేదా చెప్పండి. పరలోకం మా తండ్రికి తెలుసు బిడ్డ, మనము అందరము. కాదు జోసెఫ్ గారు, నేను చెప్పేదానికి మీరు సూటిగా మాట్లాడండి. ఆమేన్. స్టెల్లాకి మీరు యేసయ్యను చూపించారా లేదా? చూపించారు అని చెప్తుంది ఆవిడ. అవును బిడ్డ, చూపించాను. దేవుణ్ణి చూపించడం అంటే ఏంటండి? యేసయ్యను చూపించడం అంటే ఏంటి? మీరు ఇద్దరు యేసుని నమ్ముకోండి బిడ్డ. చెప్పుతో కొట్టాలి నా కొడుకుని, చెప్పుతో కొట్టాలి. ఏమైనా ఉందా ఇలాంటి నా కొడుకుల్ని? దైవ సమానులా వీళ్ళు? దేవుని కుమారులా? దేవుని ప్రవక్తలా? వీళ్ళు పాస్టర్లా? బుర్ర పని చేయని నా కొడుకు ఒకడు, అహంకారంతో రెచ్చిపోయాడు ఒకడు, చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వెళ్ళి మర్డర్లు మానభంగాలు చేసేవాడు ఒకడు, చిన్నపిల్లలకి నయం చేస్తానని చెప్పి చర్చిల్లో చంపేసి నా కొడుకులు ఒకడు, ఇలాంటి పిచ్చ నా కొడుకులు ఒకడు. వీళ్ళు పాస్టర్లా? ఒకటే రెండో చెప్పండి. కొన్ని వందల సాక్ష్యాలు నేనే చూపించానా? నాలాంటి ఎన్ని ఛానళ్ళు, ఎన్ని వేల సాక్ష్యాలు కనబడుతున్నాయి? మీరు ఫస్ట్ బిడ్డ బిడ్డ అంటాం ఆపండి, పేరు పెట్టి పిలవండి, లేకపోతే మేడం అని పిలవండి. బిడ్డ ఏంటండి బిడ్డ? యేసయ్యను చూపించడం అంటే ఏంటి అని నేను అడుగుతున్నాను. దానికి మీరు సమాధానం చెప్పండి. యేసయ్యను చూపించడం అంటే ఏంటి? ఆ బిడ్డ ఇక్కడికి చర్చికి వచ్చి ప్రేయర్ చేస్తుండే బిడ్డ. చేస్తుంటే హలో, ప్రేయర్ చేస్తుంటే మీరు మీరు యేసయ్యను చూపిస్తానని చెప్పారు, అంతే కదా? అవును బిడ్డ. మరి యేసయ్యను చూపించారా లేదా అని అడుగుతున్నా. చూపించిన బిడ్డ. ఆ స్టెల్లాకి మధ్యస్థితం సరిగా లేడం వల్ల మళ్ళీ ఒకసారి పంపించండి చర్చికి. ఈ పరలోకం ఉన్న ఈ యేసు దర్శనం చేసుకుంటది. చూసారా? నగ్న ప్రార్థనలు చేపించి 40-50 రోజుల పాటు యేసుని చూపించాడండి వీడు, అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా. దానివల్ల ఆ యేసు తన అమ్మాయి కడుపులో పెరుగుతున్నాడంట. ఏం జరిగిందంట మిస్టరీ? వాడు నగ్న ప్రార్థనలు చేయడం ఏంటి ఒంటరిగా 40 రోజుల పాటు? యేసు అమ్మాయి కడుపులో పడ్డం ఏంటి? మళ్ళీ దీన్ని ప్రశ్నిస్తుంటే మళ్ళీ పరలోక ప్రభువుని ప్రార్థిస్తే ఆ పరలోకం వెళ్ళి చూస్తుందంట దేవుణ్ణి. అసలు ఎలా నమ్ముతున్నారు ఇవన్నీ? బుద్ధి, జ్ఞానం, మానవ మర్యాద, సిగ్గు, శరం అసలు ఈ భారతదేశంలోనే పుట్టారా? ఆ ఎడారి మతాల ఆచారాలు ఇంత దారుణంగా ఉంటాయా? లేకుంటే మొత్తం అక్కడి నుంచి కంప కట్టుకుని ఇక్కడ దిగారా చెత్తనా కొడుకులారా? ఒక్క నిమిషం ఆగండి. మీ దగ్గరికి స్టెల్లార్ కాదు, పోలీసులు పంపిస్తాను. మాకు మొత్తం మీ నాటకం అంతా తెలిసిపోయింది. ఇప్పుడు అమ్మాయి 4 నెలల గర్భవతి. చూడండి బిడ్డ, ఆ బిడ్డ లేదు, మీకు అలా చెప్పిందని మీరు అనుకుంటున్నారేమో. మేము మెడికల్ టెస్టులు చేయించాము ఆవిడకి. ఆవిడ గర్భవతే, ఆవిడ చెప్పేది కరెక్టే. ఆ గర్భానికి మీరే కారణం. దేవుడిని చూపిస్తాననే నెపంతో ఆమెని 45 రోజులు మీరు ఒక ఇంటికి రప్పించుకున్నారు. నగ్నంగా కూర్చుని మనం పూజలు చేస్తే మనకు యేసయ్య కనిపిస్తాడు, ప్రార్థన చేస్తే అని చెప్పి మీరు చెప్పి ఆ అమ్మాయిని మీరు ఏం చేశారో మీకు తెలుసు, మాకు అర్థమైంది. కానీ బాగా దేవుడు పిచ్చి ముదిరిపోయి ఆమెకు అర్థం కావట్లేదు మీరు ఏం చేశారో. కానీ మీకు తెలుసు, మీరు కావాలనే చేశారు. మీరు ఏం చేస్తే గర్భం వచ్చిందో మాకు కూడా తెలుసు. అందుకని మీరు ఇంకా కట్టు కథలు చెప్పడం ఆపేసేసి ఆవిడ ఎందుకు ఫోన్ చేస్తే బూతులు తిడుతున్నారంట? లేదు బిడ్డ, తను రావడం లేదు మధ్య చర్చికి. కాదు, మీరు రావద్దన్నారంట, మీరు రానివనని చెప్పారంట. చూసారా? ఏం చేశారో, ఏం చేసి ఉంటాడో అందరికీ తెలుసు. కానీ మతం మారిన అమాయక గొర్రెలు మాత్రం వినవు, వినిపించుకోవు. సత్యం, నిజం మన కళ్ళ ముందే మెదులుతున్నా, ఆడు పడుకోబెట్టి గొంతు కోస్తున్నా కూడా ఈ గొర్రెలు మాత్రం వాడిని నమ్ముతాయి. కసాయి అని చెప్పేస్తున్నారు మేడం వేరే వాళ్ళతో. అతను ఎందుకు మారిపోయాడు అనుకుంటున్నావు? తనకి సైతాన్ పట్టింది అనుకుంటున్నాం మేడం. చెరువు కట్ట దగ్గర వెళ్తారు కదా మేడం రోజు, అక్కడి నుంచి చర్చకు వస్తారు. అక్కడ సైతాన్ పట్టినట్టుంది. సైతాన్ పట్టింది అంతేగాని అతను జోసెఫ్ అయితే సైతాన్ పట్టకపోతే మంచోడు నమ్ముతున్నావు. పాస్టర్ మంచోడు మేడం, మంచోడు, కానీ సైతాన్ పట్టింది. అవును మేడం, సైతాన్ పట్టడం వల్ల అట్లా చేస్తున్నారు. మరి సైతాన్ ఎట్లా వదిలించాలి? సైతాన్ వదిలించాలి అంటే నా కడుపులో బిడ్డ తీయమంటున్నాడు మేడం. యేసు ప్రభుని తీయమంటున్నాడు. నేను అది సంగతి కరెక్ట్ గా వినండి. తీయను అంటున్నాను. తీసేస్తే మళ్ళీ నీతో మామూలు ఉంటాను. సైతాన్ వెళ్ళిపోతుంది అంట మేడం. ఓహో, ఇప్పుడు ఈ అమ్మాయికి అబార్షన్ చేపిచ్చేస్తే తన మీద ఏమీ లేకుండా పోతే అప్పుడు మళ్ళీ అమ్మాయి తోటి మళ్ళీ యేసయ్య కనిపిస్తాడు అని చెప్పి మళ్ళీ ఇంకా మాకు ఏమనిపిస్తుంది చెప్పనా? అతను నిన్ను మోసం చేశాడు. లేదు మేడం, పాస్టర్ చాలా మంచోడు మేడం. పాస్టర్ అది చేయడు మేడం. పాస్టర్ ఎప్పుడు దేవుడు బిడ్డ మేడం. పాస్టర్ చాలా మంచోడు మేడం, చాలా మంచి మాటలు చెప్తారు అందరికి. మరి సైతాన్ వదిలించాలంటే నీ బిడ్డను తీసేస్తే సైతాన్ పోతుంది కదా, మరి బిడ్డను తీసేసుకోరాదు? లేదు మేడం, యేసు ప్రభుని నేను తీయను మేడం. నేను కూడా ఒక మేరీ మాతను మేడం. ప్రైజ్ లార్డ్. అరే ఆ కోపం, ఆ ప్రెస్టేషన్ తట్టుకోలేక నవ్వు వచ్చేస్తుంది. రే ఏంటమ్మా ఇది? ఏంటిది? నువ్వు భారతదేశంలో పుట్టిన మహిళవి, భారతీయ రక్తం నీలో ప్రవహిస్తుంది.
ఉన్నతమైనటువంటి పతివ్రతలు పుట్టిన దేశం ఉంది, వారి సంతానం మనం. అలాంటి ఒక ఉన్నతమైన దేశంలో పుట్టిన నువ్వు మేరీమాత అంట, ఆ అమ్మాయి మేరీమాత అంట. ఎంతగా మోటివేషన్ చేశాడు చూసారా? కడుపులో పెరుగుతుంది ఏసు అంట. వాడికి సైతాన్ని పట్టడం బట్టి ఈ అమ్మాయిని దూరం చేశాడంట వాడుకున్న తర్వాత. లేకుంటే చాలా మంచోడు అంటే ఇప్పుడు ఆ సైతాన్ని తీసేవాలంట. చెరువు గట్ల మీద వచ్చినందుకు సైతాన్ని పట్టిందంట పాస్టర్ గారికి. ఏమర్థం అవుతుందండి? అంటే ఒక వయసు వచ్చిన అమ్మాయి ఒక పాస్టర్ని కానీ లేకపోతే లవ్ జిహాద్ ఈ మధ్య కాలంలో జరుగుతుంది. రీసెంట్గా ఒక కేసు మీరు చూశారుగా. లవ్ జిహాద్లో బలవుతున్నటువంటి అమ్మాయిలకి ఎంతగా మోటివేషన్ చేస్తున్నారు, ఎంతగా డ్రగ్స్ లాగా అలవాటు చేసి మాయ మాటలు మంచి మాటలు చెప్పి 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 వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళుగా, ఎంతో పర్ఫెక్ట్ నిజాయితీ పరులుగా ఈ అమ్మాయిల మనసుల్లో ముద్ర వేస్తున్నారు. వారిని శారీరకంగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు వారిని వదలలేకపోతున్నారు, మంచి వాళ్ళు అనుకుంటున్నారు. అమెరికన్ కల్చర్ కాదు కదా వాడుకున్నాక పక్క దొబ్బడానికి. ఒక పక్క లవ్ జిహాద్ కానీ ఇంకో పక్క ఇలాంటి పాస్టర్లు కానీ ఇలా అమాయకులు వాడుకుంటున్నారు. దయచేసి మీ ఇంట్లోండి వెళ్తున్నటువంటి చర్చికి వెళ్తున్నటువంటి ఆడపిల్లని, అది చిన్నపిల్ల, అక్క, చెల్ల, వదిన, లేక అమ్మ, లేక మీ భార్య, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ పాస్టర్ ఎవడు, ఎలాంటి వాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ అమ్మాయి వాడితో ఏం చేస్తుంది, ఏమేం పనులు చేస్తున్నారు అక్కడ, ఒంటరిగా ఎందుకు వెళ్తుంది, పదే పదే ఎందుకు వెళ్తుంది, అంతా వీళ్ళకి ఎందుకు అంత అటాచ్మెంట్ ఉంటుంది. డీప్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసేటువంటి ట్రైనింగ్ తీసుకొని వస్తున్నారు. అమ్మాయిల్ని కొన్ని వందల మందిని వాడుకుంటున్నారండి. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కాపురాలు కూలిపోతేనే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ అమ్మాయి పెళ్లి కాలేదు కాబట్టి నిజం తెలిసింది, కడుపుతో ఉంది, పెళ్లి కాలేదు. అదే పెళ్ళైన మహిళ వెళ్తే కడుపు తన భర్త ద్వారా వచ్చిందనుకుంటారు. ఏంటి దారుణం, ఏంటి చండాలం, ఏంటి? ఒకటా రెండా చెప్పండి? కేరళ నుంచి కొవ్వూరు వరకు, అనంతపురం నుంచి ఆఫ్రికా వరకు ఎన్ని సాక్ష్యాలు చూపిస్తున్నాయి ఇలాంటివి. దయచేసి బుద్ధి తెచ్చుకోండి, ఎక్కువ మందికి తెలియపరచండి. చండాలు అనిపిస్తుంది ఇలాంటి వీడియోలు చేయడానికి కూడా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కెడియర్. దయచేసి ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠాలోని ముఖ్యంగా ఇలాంటి అబద్ధపు ఈ పాస్టర్ల బాయిలో పడకండి. స్వస్తి.